యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాము. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఎండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపునకు కావలియే ఉండునుగాక. స్తోత్రం. దేవుని స్తోత్రం. మరొక పర్యాయము శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమంలోని ఈ ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఎన్నో మేళ్లు చేసేవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. తన స్వభావానికి విరుద్ధముగా ఏమి చేసే దేవుడు కాదాయన. అబద్ధమాడజాలని దేవుడు ఆయన. అటు దేవుడిని మనం సేవిస్తున్నాం. పరలోకంలోని దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేస్తున్నారు. అనగా ఆరాధనకు, స్తుతికి, ఘనతకు, మహిమ, ప్రభావాలకు యోగ్యుడైన వాడు. 7 ముద్రలు వేయబడి ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైనటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, కొద్దిసేపు ఇంకొక 26 నిమిషాలు మీరు ఈ సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. 26 నిమిషాలంటే పెద్ద ఎక్కువ సమయం కాదు. కాబట్టి దేవుని సన్నిధికి వస్తే 26 నిమిషాలు కొన్నిసార్లు మనకు 2 గంటలుగా 3 గంటలుగా అనిపిస్తుంది. ఇదే 26 నిమిషాలు షాపింగ్లోకి వెళ్ళామనుకోండి, అరే అప్పుడే అయిపోయిందా 26 నిమిషాలు, అప్పుడే అయిపోయిందా గంట, అప్పుడే అయిపోయిందా 2 గంటలు అని అనిపిస్తుంది. ఏదైనా బీచ్లోనో లేకపోతే ఎక్కడైనా మంచి సైట్ సీయింగ్కి వెళ్ళాము, అక్కడ మనకు సమయం తెలియదు. కానీ దేవుని సన్నిధికి వస్తామో ఎంతసేపు ప్రార్థన చేసినా 15 నిమిషాలా, 20 నిమిషాలా, అరగంట, గంటసేపా, ఓ మై గాడ్ అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు దేవుని సేవకుడని నేను వాక్యం బోధిస్తుండగా నా మాటలుగా మీరు భావించకుండా దేవుని మాటలుగా భావించి విని స్వీకరించి అన్వయించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న ప్రకటన. ఇంకో 9 రోజుల తర్వాత ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ మన నెల్లూరులో టౌన్ హాల్లో, అనగా విఆర్సి గ్రౌండ్ పక్కన ఆదివారం సాయంకాలం, అనగా వచ్చే ఆదివారం కాకుండా అవతల ఆదివారం మధ్యలో ఒక ఆదివారం వస్తుంది. టౌన్ హాల్లో జరిగేటువంటి ఉజ్జీవ కూడికి. అసలు ఎంతకాలం ఇన్నిసార్లుగా చెప్తున్నారు, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, అక్కడ ఏం వాక్యం బోధిస్తున్నారు అనే ఉద్దేశంతో తెలుసుకుందాము, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అనేటువంటి ఉద్దేశంతో, అనేటువంటి ఆ క్యూరియాసిటీతో మీరు వచ్చి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అక్కడ నేను దైవజనులు, యవన దైవజనులు బ్రదర్ జి ప్రభుకుమార్ గారు వాక్య పరిచయం చేయబోతున్నాం. ఆదివారం మీరు ఈవినింగ్ ఫ్రీగా ఉంటారు కనుక ఖచ్చితంగా మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ దేవుడు వాహనాలు, కార్లు, బైకులు ఇటువంటి ఇచ్చాడు. ఒకళ్ళు ఇవ్వకపోయినా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్గా ఉన్నట్టు ఆటోలు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఆదివారం ఉదయం మీ స్థానిక సంఘంలో మీరు ఆత్మీయంగా బలపడి ఉంటారు. అయినప్పటికీ మరింత ఆత్మీయంగా బలపడడానికి, దేవుని వాక్యం చేత హెచ్చరించబడడానికి, ఒకవేళ ఆదివారము ఉదయం కొంతమంది మిస్ అయిపోయి ఉంటారు చర్చలకు వెళ్లకుండా. అటువంటి వారు మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ నెల అనగా జూన్ నెల 22వ తేదీ, అనగా ఈసారి 4వ ఆదివారం వస్తుంది. తర్వాత మళ్ళీ జూలైలో మీటింగ్ ఉంటుంది, ఆగస్టులో మీటింగ్ ఉంటుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిన స్నేహితులకి, మీ బంధుమిత్రులకి దయచేసి తెలియజేయండి. మీటింగ్ ఉంది, వెళ్దామని చెప్పండి. మీరు రండి, అక్కడ మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. 6:30 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు. 7:45 ఫస్ట్ మెసేజ్ ఇస్తాం.
తర్వాత 8:30 నుంచి సెకండ్ మెసేజ్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు ముందుగా చెప్పేటువంటి దేవుడు ఆయన ఒక 40 మినిట్స్, నేను కూడా ఒక 40 మినిట్స్ దేవుని వాక్యాన్ని బోధిస్తాం. దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకించండి. మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే అక్కడైనా ఇక్కడైనా మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా వాటికి ఏదైనా పరిష్కారాలు ఇవ్వడానికి, మిమ్మల్ని ఒప్పింపజేసే విధంగా, మిమ్మల్ని సమ్మతింపజేసే విధంగా, మిమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా ఉన్నటువంటి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు దానికి సహాయం చేస్తాడని నేను భావిస్తున్నాను. మీకు నాకు మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడే ఉండి, ఆయన ద్విభాషిగా ఉండి నేను చెప్తున్న మాటను మీకు అర్థమయ్యేటువంటి ఆత్మీయ భాషలో వివరించడానికి ప్రభు సహాయం చేస్తాడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము ఈ మీటింగ్ కోసం ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఖచ్చితంగా కలుసుకోండి. హోప్ టు సీ యూ ఆన్ June 22nd సండే ఈవినింగ్ by 6:30 at టౌన్ హాల్ నెల్లూరు. నిన్నటి ఎపిసోడ్లో యేసు సాన్నిధ్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. అంటే యేసుతో ఉండడం లేదా యేసు వాళ్ళతో ఉండడం. మనం యేసుతో ఉండమన్నా యేసు మనతో ఉండమన్నా ఒకటే. మనం యేసుతో ఉన్నామంటే యేసు సాన్నిధ్యంలోకి వెళ్ళామని అర్థం. యేసు మనతో ఉన్నాడంటే మన దగ్గరికి వచ్చి తన సాన్నిధ్యాన్ని ఆయన అనుగ్రహించాడని అర్థం. ఆయనకు నోటీసులోకి మనం వెళ్ళాము, ఆయన దృష్టిలో మనం వెళ్ళాము, ఆయన యొక్క కంటి చూపులో పడ్డాము, ఆయన కనుసైగల్లో ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే యేసు సాన్నిధ్యం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ if we possess or if we have the presence of God, Jesus. యేసు సాన్నిధ్యం ద్వారా కలిగినటువంటి 4 ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేశాను. యేసు సాన్నిధ్యము ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాల్లో ఒకటి, అది ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. నిన్ను రాయి లాంటి వాడిగా మారుస్తుంది. ఎవడి రాతి లాంటి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇచ్చాడు కదా, మళ్ళీ రాయిలాగా మార్చడం ఏంటి? హృదయ మార్పిడి గురించి నేను మాట్లాడటం లేదు. భౌతికమైన పరిస్థితులకు, నెగటివ్ సిచ్యువేషన్స్కి, ప్రతికూల పరిస్థితుల మధ్యలో గుండె నిబ్బరం చేసుకుని ఉండడానికి ప్రభు మనకు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎదురీత చేయడానికి శక్తినిస్తాడు. ధైర్యం కావాలా వద్దా మనకు ఈ లోకంలో? పిరికివాడు ప్రతిరోజు చచ్చిపోతాడట. ధైర్యవంతుడు ఒక్కసారి చచ్చిపోతాడు. పిరికి వాళ్ళలాగా భయపడుతూ జీవించాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు పిరికి వాళ్ళలాగా ఉండిపోతున్నారు. తప్పు చేయని వాళ్ళు తల పైకెత్తుకొని తిరుగుతూ సంతోషంగా ఉంటున్నారు. రెండోది, దైవ కార్యాలని జరగనిస్తుంది. దేవుని సాన్నిధ్యం ఉన్నప్పుడు, క్రీస్తు సాన్నిధ్యం ఉన్నప్పుడు దైవ కార్యాలు జరుగుతాయి. నువ్వు మాతో కూడా ఉండు. ఎలీషా శిష్యులు అడిగారు, బోధకుడా, ఓ ప్రవక్త, అయ్యగారు మీరు మాతో కూడా రావాల్సిందే. లేదు రాను అని అని ఉండొచ్చు. అయినప్పటికీ లేదు నువ్వు వస్తేనే మేము వెళ్తాం అని అన్నారు. సరే వెళ్దాం అన్నాడు. తనకిష్టం లేకపోయినప్పటికీ వెళ్ళుండొచ్చేమో, లేదా దేవుడు చెప్తే వెళ్ళుండొచ్చేమో, అతడు ఆ ప్రవక్తల పాఠశాలలోని ఆ శిష్యులు అడగడాన్ని బట్టి వెళ్ళుండొచ్చేమో. ఏదేమన్నప్పటికీ అక్కడికి వెళ్ళి తన ఒకడు గొడ్డలిని కోల్పోయాడు. తన యాక్సెడ్ని మిస్ చేసుకున్నాడు. యాక్సెడ్ నీళ్ళలో పడింది. ఈత రాని శిష్యుడు అయిండొచ్చు. ఎలా తెచ్చుకోవాలో అర్థం కాని శిష్యుడు అయిండొచ్చు. ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఉన్నది బురదలో కూరుకొని పోయిందేమో. స్తోత్రం. ఏం చేయాలి? అక్కడున్న గురువు చెప్పాడు, అయ్యా గురువు గారు ఇది పరిస్థితి. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఎక్కడ పడింది ఇది? ఇక్కడే అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఒక చెట్టు కొమ్మని నరికి దాంట్లో వేశాడు. గొడ్డలి తేలింది. గురువు గారు ఉన్నారు కాబట్టి గొడ్డలి తేలింది. గురువు గారి సాన్నిధ్యంలో అటువంటి కార్యం జరిగింది.
ఏలియా ఆత్మ కలిగి ఏలియా కన్నా గొప్ప శక్తి కలిగిన వాడుగా ఎంచబడినటువంటి ఆ ఎలీషా కాలంలో అట్టి కార్యం జరిగింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యేసు సాన్నిధ్యం ద్వారా దైవ కార్యాలు జరుగుతాయి. యేసు సాన్నిధ్యం ద్వారా మనం వాక్యాన్ని బోధించగలుగుతాం. నాలుగోది, యేసు సాన్నిధ్యం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచిస్తే దాతృత్వాన్ని కలిగిస్తుంది. మనకు చారిటీని పెంచుతుంది. మన యొక్క గివింగ్ నేచర్ని. ఇస్తే మాకేమొస్తుంది, ఇస్తే మాకేం ప్రయోజనం అని పిసినారులాగా ఆలోచిస్తున్నామేమో. తెలుస్తుంది. హల్లెలూయా. పిసినారులాగా పిరికివాళ్ళలాగా మనం ఉండకూడదు. ధారాళంగా ఇవ్వాలి. దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు కాబట్టి దేవుని బిడ్డల స్వభావం కూడా ధారాళంగా ఇచ్చే స్వభావం అయి ఉండాలి. మన దేవుడు పిసినారి దేవుడు కాదు, పిరికి దేవుడు కాదు, పిసినారి దేవుడు కాదు. తను అడుగువారికి ధారాళముగా దయచేవాడు. స్తోత్రం. యేసు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగడాలి. ఒకరోజు మనం ప్రభుతో పాటు యుగయుగాలు ఉంటాం, అది వేరే. కానీ ఈ లోకములో ఉన్నప్పుడు, దేహములో ఉన్నప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగినప్పటికీ ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉండమని కాదు, ఆయన సాన్నిధ్యంతో లెట్స్ లివ్ విత్ హిస్ ప్రెసెన్స్. అదో ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను ఇక్కడ గుర్తిస్తాను. ఐ కెన్ రికగ్నైజ్ హిస్ ప్రెసెన్స్. యేసు యొక్క సాన్నిధ్యం కోరుకుందాం. లార్డ్, వీ నీడ్ యువర్ ప్రెసెన్స్. ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించుము అని అబ్రహాం అడిగాడు. ఇష్మాయేలును బాగా డబ్బునోడుగా చెయ్యి, బాగా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించిన దానికన్నా ఎక్కువగా ఆశీర్వదించమని కాదు అడిగింది. ఆయన అడిగింది ఇష్మాయేలు, లెట్ హిమ్ లివ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ యొక్క సన్నిధిలో వాడు బతకాలి. స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సాన్నిధ్యాన్ని కలిగి జీవిస్తున్నామా? దైవ సాన్నిధ్యం ఉన్నప్పుడు అది పాపాన్ని గురించి స్పృహను కలిగిస్తుంది. దైవకార్యం చేసేటువంటి 4 కార్యాల గురించి లేదా 4 సంగతుల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. నా 2 ఫోన్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి, డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే దాన్ని క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఎండులేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. మన ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతున్నాను. It is impossible for us to stop speaking about all the things we have seen and heard. It is impossible for us to stop speaking. Hallelujah. It is మా వల్ల కాదండి, మాకు అసాధ్యమైన కార్యమేనండి ఇది. ఏంటి మీకు అసాధ్యమైన కార్యం? ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము, చెప్తూనే ఉంటాము. చెప్పడంలో మాకు ఒక ఆనందం ఉంది. మేము చూసిన వాటిని, స్తోత్రం, హల్లెలూయా, అంతేకాకుండా విన్న వాటిని మేము వింటూ ఉన్నాం, చూస్తున్నాం. మేము దేవుని సన్నిధిలో కంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. వీఆర్ సీయింగ్ అండ్ హియరింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అనగా మాకు ఒక దర్శనం కలుగుతుంది, స్వరూపం కలుగుతుంది. రెండోది, మాకు స్వరం వినబడుతుంది. స్తోత్రం. అనగా స్వరూపపు అనుభవము, స్వరం యొక్క అనుభవము మాకుంటుంది, మాకుండే అవకాశం ఉంది అని చెప్పుకోవడం. మేము తేల్చి చెప్పేశారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్. ఈ సమయంలో వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 20వ వచనం. ఎందుకంటే మేము చూసిన దాన్ని విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా ఉండలేము అని అన్నారు.
ఒకటేనండి, మీరు మీ చట్టాలను మీ శాసనాలను అధికం చేయొచ్చు, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చొచ్చు, మాకు వ్యతిరేకంగా ఏదో చేయొచ్చు, మా మైనారిటీస్కి వ్యతిరేకంగా మీరు ఏదో చేయొచ్చు. వాళ్ళ యొక్క తెగింపు, వాళ్ళ ధైర్యమే, ఆ ధైర్యం కన్నా ఇంకా ఎక్కువ. ఏ అధికారులతో ఇలా మాట్లాడుతున్నారు మీరు? అపోస్తుల కార్యములు 23వ అధ్యాయంలో జనుల అధికారి అని తెలియకుండా, ప్రధాన యాజకుడిని తెలియకుండా పౌలు గారు ఒకవేళ కంటి చూపు వలన అలా తెలియదు, అతని చూపు సరిగా లేకపోవడం వల్ల, కంటి జబ్బు ఉండడం వల్ల అలాగని ఏదో వ్యాఖ్యానం చేస్తున్నారు. మన దాంట్లోకి వెళ్ళలేదు. జనుల అధికారిని నిందించవద్దు. వీళ్ళు ఇక్కడ జనుల అధికారిని నిందించారు నేను అనలేదు. జనుల అధికారిని నిందించవద్దు. జనులకు కొంతమంది అధికారులను దేవుడు నియమిస్తున్నాడు. ఆ నియమిస్తున్నప్పుడు అధికారులకు లోబడి ఉండాలి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్తూనే ఉంటాం. చెరసాల్లో చెప్తుంటాం, చెరసాల బయట చెప్తుంటాం. శిక్షించబడడానికి ముందు చెప్తాం, శిక్షించబడిన తర్వాత కూడా చెప్తాం మేము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ యొక్క తెగింపు చూడండి. ఎందుకు అలాంటి తెగింపు కలిగింది? అబ్రహాము తెగించి మాట్లాడాడు, యెషయా తెగించి మాట్లాడాడు, అరిమతయి యోసేపు తెగించి మాట్లాడాడు. అసలు ఎందుకు వాళ్ళకి ఎలాంటి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు నూరి పోశారు ఇతనికి అంత ధైర్యం? తెగించండి, తిరగబడండి, ధిక్కరించండి, వాళ్ళు ఏం చెప్పినా నో అని చెప్పండి అని ఎవరు చెప్పారు? ఎవరు మోటివేట్ చేస్తున్నారు? 1 అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహానును, నీవు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని మాట వినడం కన్నా, దేవుని మాటే వింటాం, మేము వినాలని తీర్మానం తీసుకున్నాం. మీ మాట వినుట మీ దృష్టికి న్యాయమేమో కానీ దేవుని దృష్టికి న్యాయం కాదు కదా. మీరే చెప్పండి. స్తోత్రం. దేవుని మాట వినుట కంటే, ధర్మశాస్త్రంలోని మాట వినుట కంటే, దేవుడు మాకు ఆజ్ఞాపించినది వినుట కంటే మీ మాట వినుట. స్తోత్రం. ఇది మా మనస్సాక్షి మాకు అలా చెప్తుందండి. మీ మాట వినకూడదని చెప్తుంది. దేవుని మాట అంతే. కాబట్టి దేవుని మాటగా లోబడి ఉంటాం. సరే అండి. ఒకవేళ మీ ఆజ్ఞలు నెరవేర్చేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పండి. కానీ మేము మాత్రం అధికారులకు లోబడి ఉండాలి కదా. వీళ్ళు ఎందుకు లోబడి ఉండడం లేదు? అధికారులు దేవుడు చెప్పిన దాన్ని కాదనుకొని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలరు అధికారులు చెప్పిందని. కానీ ఎందుకు చేయలేదు? అధికారులు చెప్పింది దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుని ఆజ్ఞను బట్టి వాళ్ళకి ఆ తెగింపు కలిగింది. తేల్చి చెప్పేశారు. ఉండండి, మేము కొద్దిగా ఆలోచించి చెప్తాం, మాకు కొద్దిగా వి నీడ్ సమ్ టైం, ఒక వారం రోజుల తర్వాత చెప్తామండి అనలేదు. అప్పటికప్పుడే ఎస్ సరేనండి, ఏదో పొరపాటున చెప్పాము, ఇంకా మేము చేయలేండి అని కాదు. నో, మేము చెప్పేదే అని అన్నారు. ఇది మొండితనమా, మూర్ఖత్వం, అసలు ఏంటిదంతా అడిగితే దాని గురించి మనం ఆలోచించడం లేదు. ఒకటి, దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని మాట వినుట కన్నా, దేవుని మాట మాకు క్రీస్తు ద్వారా వచ్చింది. అయ్యా బాబు, పైనుంచి కనిపెట్టుకొని ఆత్మ దిగి వచ్చే వద్దరు కనిపెట్టుకున్నాను అని చెప్పాడు. మేము కనిపెట్టుకున్నాం. మాలో నుంచి ఒక ప్రవక్తను పుట్టిస్తానని చెప్పాడు. ఆయన యేసుని మేము అర్థం చేసుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుని ఆజ్ఞను బట్టి వాళ్ళకి కలిగిన తెగింపు. అది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నేను అతిశయపడాల్సిన అవసరం లేదు. నేను ఏదో పెద్ద చేస్తున్నాను, నేను అందరికన్నా ఎక్కువ చేస్తున్నాను అని నేను అతిశయించడానికి అసలు ఇట్స్ నాట్ ఎ రీజన్ టు బోస్ట్. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి కానీ
ప్రభు సేవ చేస్తున్నాన్ని అతిశయించడంలో, సువార్తను ప్రకటిస్తున్నాన్ని అతిశయించడంలో ఎటువంటి అర్థం లేదు. స్తోత్రం. అక్కడ ఏం రాయబడింది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నా మీద దేవుడు మోపాడండి. విలాపవాక్యాల 3వ అధ్యాయంలో నరుడు యవన కాలమున కాడి మోయుట మేలు, వాని మీద ఆ కాడిని మోపిన వాడు యెహోవాయే. ఇప్పుడు ఆ భారం మోపింది ఎవరు? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, సరే సార్ మాకు ఒక భారం ఉందండి, ఆ భారం ప్రకారం మేము చేస్తున్నాం, మాకు ఒక బర్డన్ ఉంది, మా గుండెల్లో వేదనగా ఉంది, మేమేమి చేయలేకపోతున్నామే. స్తోత్రం. చెయ్యాల్సినంతగా మేము చేయలేకపోతున్నామే. రాత్రింబగళ్ళు చేయాలి, సమయమందును అసమయమందును చేయాలి మేము. స్తోత్రం. హల్లెలూయా. రెండోది, దేవుడు పెట్టిన భారాన్ని బట్టి. ఒకటి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, రెండోది దేవుడు పెట్టిన భారాన్ని బట్టి. దేవుడు తన సేవకులకు భారాన్ని ఇస్తాడు. మహిమా భారం ఇది. మనల్ని క్రష్ చేసేటువంటి, మనల్ని నలిపేటువంటి, నిద్ర లేకుండా చేసేటువంటి భారం ఇది. స్తోత్రం. ఈ భారం మోపింది దేవుడే. నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం ప్రార్థించాలి అనేది భారం. అయినా నేను సువార్తను ఉచితంగా ప్రకటిస్తున్నానండి, సువార్తను ఉచితంగా ప్రకటించటమే నాకు జీతం, కాబట్టి ఇట్టి జీతం తీసుకుంటున్నాను, నేను అతిశయిస్తున్నాను చెప్పడం లేదు పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవుని ఆజ్ఞను బట్టి వాళ్ళు తెగించారు. రెండోది, దేవుడు పెట్టిన భారాన్ని బట్టి వాళ్ళు తెగించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనం. మనందరికీ ఎవడైనా ఒకరు, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు తోవ చూపించకపోతే, వాక్యాల్లో, లేఖనాల్లో, ధర్మశాస్త్రపు ప్రతుల్లో, లేకపోతే చుట్టలలో, ఆ గ్రంథపు చుట్టల్లో ఎవరైనా నాకు త్రోవ చూపించకపోతే ఎలా చూడగలను, ఎలా గ్రహించగలను, ఎలాగో హౌ కుడ్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ సమ్వన్ హెల్ప్స్ మీ? నా చేయి పట్టుకొని నన్ను త్రోవ నడిపించకపోతే, పిల్లని నడిపించకపోతే. స్తోత్రం. హల్లెలూయా. మూడోది మనం ఆలోచిస్తున్నమాట 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడండి. ఒక నపుంసకుడు అడుగుతున్నాడు, ఐ వాంట్ సమ్ హెల్ప్, స్పిరిచువల్ హెల్ప్. నాకు కొద్ది డబ్బులు ఇవ్వండి అని కాదు, స్పిరిచువల్ హెల్ప్. నాకేదైనా సమాచారం, యూదుల గురించి సమాచారం తెలపండి అని కాదు. ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ప్యాసేజ్. యెషయా గ్రంథంలోని వాక్య భాగాన్ని కొద్ది వివరణ ఇవ్వండి సార్, మాకు అంతే చాలు, మాకు అదే 10,000, మాకు ఇంకేం వద్దు. మీ దగ్గర నుంచి మేము ఆశించడం లేదు, వెండి బంగారాలు ఆశించడం లేదు, మీ దగ్గర నుంచి వ్యాఖ్యానాన్ని ఆశిస్తున్నాము అని చెప్పాడు. అప్పుడు మాసేదోనియ దేశస్థుడు నిలిచి, నువ్వు మాసేదోనికి వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంటున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవుని ఆజ్ఞను బట్టి తెగింపు. రెండోది, దేవుడు పెట్టిన భారాన్ని బట్టి. మూడోది, దేవుని ప్రజల అవసరతను బట్టి. నపుంసకుని అవసరత, మాసిదోనియా దేశస్తుల అవసరత, నశించిపోతున్నటువంటి మనుషుల యొక్క అవసరత. వీళ్ళందరూ కేకలు వేస్తారు, ఒకరోజు పండ్లు కొరుకుతారు, ఏడుస్తారు. అయ్యో, ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటి? స్వర్గంలోంచి చూస్తున్న సేవకులమైన మేము, అయ్యో వాళ్ళందరూ ఏడుస్తున్నారంటే కారణం నేనే కదా. నేను సువార్త ప్రకటించుంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిండేవాడు కాదు. సార్, లాజరుని పంపించండి సార్ ఒకసారి కిందకి, అప్పుడు మా 5 మంది సహోదరులు విశ్వసిస్తారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటారు, లాజరు ఉన్న చోటు వాళ్ళు ఉంటారు అని ధనవంతుడు ఐడియాస్ ఇచ్చాడు. సరే, మీ ఐడియాస్ ఇక్కడ చెల్లుబాటు కావండి. ధర్మశాస్త్రమును ప్రవక్తలను వాళ్ళకున్నారు, వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ ద్వారా ఇతను తెలుసుకుంటాడు. అంతవరకే కానీ ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు లాజరును మళ్ళీ తిరిగి పంపడం కుదరదు, సారీ అని చెప్పాడు. అవసరత, దేవుని ప్రజల అవసరత, దేవుని ప్రజలకు సువార్త అవసరం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి సువార్త కావాలి. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 4వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం. అక్కడ మనం గమనిస్తే ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. మహిమపరిచినగా మహిమపరచుచుండిరి. గనుక సభవారు ప్రజలకు భయపడిపోయి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. దట్స్ ఆల్. దేన్ని బట్టి? వాళ్ళు దీన్ని బట్టి దేవుని మహిమపరిచిరి అని రాయబడింది. దేన్ని బట్టి అనే దాని గురించి మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, వాళ్ళు దేవుని మహిమపరిచిరి. దేవుని మహిమపరచడానికి ఒక అవకాశం దొరకబోతుంది. నేను సువార్తను ప్రకటిస్తున్నాను అంటే వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, నా చేతిలో ఉన్నట్టే కరపత్రాలు చించేయచ్చు, ఈ ఏరియాకి వస్తే చంపేస్తామని చెప్పొచ్చు, అసలు మీకు ఏది పర్మిషన్ ఏదని అడగొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు వాళ్ళు. స్తోత్రం. కానీ సువార్త చెప్పడం వల్ల నేను దేవుని నామాన్ని మహిమపరచగలను. సువార్తను ప్రకటించడం అనేది ఒక ఆత్మీయ భారాన్ని బట్టి కొనసాగే కార్యక్రమం. దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది కనుక స్తోత్రం తెగించేశారు. దేవుని నామాన్ని ఏ విధంగా మీరు భోజనం చేసినను పానము చేసినను దేవుని నామం చేయండి అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ తెగింపు అపోస్తుల్లో ఉన్నటి తెగింపు దేవుని ఆజ్ఞను బట్టి, దేవుడు పెట్టిన భారాన్ని బట్టి, అంతేకాకుండా దేవుని ప్రజల అవసరతను బట్టి దేవుని మహిమపరచాలి కనుక ఇలా చేయడం జరిగింది. కాబట్టి ఇలా తెగింపు కలిగిన వారమై ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయను గాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.